సారీ మీకు అందరికి, ఎందుకంటే మన లొకేషన్ ఆన్నే మనం కరెక్ట్ స్పాట్కి వచ్చిన తర్వాత మనం అయితే మర్చిపోయినాం. చలో గైస్, మనదైతే మన ఎగ్ బజ్జీ అయితే ఇదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఆర్ఎస్ క్రియేషన్. మీరు వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది. సారీ మీకు అందరికీ, ఎందుకంటే వీడియోలు తీసేందుకు అయితే టైం అయితే దొరకలేదు, అట్లనే కంటెంట్ ఇట్లా వెతకడానికి టైం అయితే దొరకలేదు. ఇప్పుడైతే మేము ముంగటికి కొత్త కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసినాం. ఏంటి కుక్ చేసుకుంటున్నాం అయితే ఎగ్ బజ్జీ అయితే కుక్ అయితే చేస్తున్నాం. ఎట్లా చేస్తాం, మెటీరియల్ ఏమేమి కావాలి, ఇట్లా మొత్తం కొత్త స్టవ్ అయితే తీసుకున్నాం, అంటే చిన్నది మినీ స్టవ్ అయితే చేసేద్దాం. మనం పోయే లొకేషన్ అయితే చూపిస్తున్నా చూడండి. మన వీడియో తీసినాం అదే లొకేషన్. మన లొకేషన్ ఆన్నే. మనం కరెక్ట్ స్పాట్కి వచ్చిన తర్వాత మనం అయితే మర్చిపోయినాం సాపని అయితే. మనోడైతే ఇప్పుడు పోయి అయితే తెస్తుండు, మళ్ళీ దీనికి అందరు పోవడం ఎందుకని ఇక మనోడైతే పంపించేసి పోయి తెచ్చేస్తాడు. ఇక మనోడైతే సాపని అయితే తెచ్చేసిండు. ఇక ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మనోడు స్కూటీ మీద పోయి సాప మర్చిపోయిండు, తెచ్చిండు సాప. మళ్ళీ ఇప్పుడు అదే స్కూటీలా సిలిండర్ అంటే మినీ, నేను చెప్పిన కదా స్టవ్ ఉందని, ఆ స్టవ్ ఏమో ఆ స్కూటీ డిక్కీలు ఉంది. మనం స్కూటీ ఆడబెట్టి బైక్ మీద వచ్చిండు. ఇక బైక్ మీద వచ్చినా మళ్ళీ ఆడ స్కూటీ ఆడనే మర్చిపోయింది. ఇక మళ్ళీ పోయిండు. ఇక అయితే మళ్ళీ తెచ్చేసిండు ఇక గ్యాస్ మీకైతే చెప్పిన మినీ స్టవ్ అని అయితే అది వచ్చేసి ఇదే చూడండి, చూపే కింద చూపి. ఇదైతే మేము మీషోలో నుంచి కొన్నాం. ఒకటే పని కట్టెల పొయ్యి బాధ ఎందుకు అనేసి ఇదైతే తీసుకున్నాం. మీకు కాస్ట్ అవన్నీ అయితే చెప్తా. ఫస్ట్ మేమైతే ఒకసారి టెస్ట్ చేసి చూసి మీకైతే వీడియోలో చూపి. మీకు ఏమేమి మెటీరియల్ మీకైతే చెప్తున్నా. ఇప్పుడైతే మీరు చూడండి, కారం, ఉప్పు, పసుపు, బేకింగ్ సోడా. మనం శనగపిండితో చేసినప్పుడు మంచిగా కావాలంటే బేకింగ్ సోడా, ఆయిల్, శనగపిండి. ఇదైతే మెయిన్. శనగపిండి లేదే మనకు బజ్జీ అయితే రాదు. ఎగ్స్ 3 eggs అంటే మనకి 6 వస్తాయి, 6 బజ్జీస్. మేము ఎక్కువ మంది అయితే ఏం లేము, ఉన్నామే ఇద్దరం కాబట్టి. వాటర్ అయితే మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే, మనం ఈ 3 eggs ఉన్నాయా, ఈ ఎగ్స్లను అయితే ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత ఏం చేయాలో మీకైతే చెప్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాం. ఇక జాగ్రత్త ఉండాలి దీంతో. అయితే ఫస్ట్ కొంచెం లీక్ చేయాలి. చలో ఇప్పుడైతే ఇది అంటే ఇది సౌండ్ అయితే వస్తుంది. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిగా. దీంతో అయితే జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మనకి తెలియదు కదా, అది బయటకు వచ్చేస్తూనే ఉంది. అది కనిపిస్తలేదు. ఇప్పుడు చూడు, అసలు కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు. మంట ఉందన్న అయితే కనిపిస్తలేదు. చాలా జాగ్రత్తగా ఇట్లా ఉండాలి. మనం ఆడ దాన్ని అయితే ఉడకబెడుతున్నాం. మనం అంతసేపట్లో అయితే మంచిగా కలుపుకుందాం. పిండి ఎక్కువ ఉన్నాయి ఏం కాదు, కానీ తక్కువ కావద్దు. తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకు కారం ఎక్కువనే ఉండాలి. మనమైతే ఇప్పుడు పిండి ఇంత చిక్కగానైతే కలుపుకోవాలి. మరీ నీళ్ళు కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మీడియం ఉండాలి. మనకు అక్కడనైతే ఉడుకుతుంది. గ్యాస్ మేమైతే ఇవైతే 10 minutes అయితే ఉడకబెట్టినాం. పర్ఫెక్ట్ అయినా అయితే ఉడికింది, కాకపోతే కాలుతుంది ఇది, అందుకే జర తీయలేకపోతున్నాం. ఒక్కొక్కటి అయితే ఇస్తున్నాం. గ్యాస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే మనం అయితే ఆయిల్ అయితే పోసుకుందాం. ఫస్ట్ మనం ఇట్లా ఒకటి తీసుకోవాలి, దీంట్లో ముంచాలి, మంచిగా ముంచాలి. ముంచేసి దీంట్లో వేసేసేద్దాం. మంచిగా ముంచిన తర్వాత ఇలా వేసేసి
ఇట్లయితే వేసుకున్నాం. నూనె చాలా వేడెక్కింది. చిత్రంగా వేస్తుంది. ఇది ఏదో అవుతుంది. డబల్ సార్ అయితే ముంచేద్దాం. మనకి మంచిగా పిండి అయితే రాలేదు, అంటుకోలే మంచిగా. ఇంకా చిక్కగా చేయాలి. ఇంకా చిక్కగా అయితే చేసుకున్నాం గైస్. మనం అయితే ఇప్పుడు ఇంకా చిక్కగా చేసుకున్నాం. అదేది మనకి నూనె లేచుడు టెన్షన్ ఉంది. అది ఆన్ చేయలేక మనం చేద్దాం. దీని మీద ఇట్లా కొంచెం పోతాం. చలో గైస్, మనదైతే మన ఎగ్ బజ్జీ అయితే ఇదే. మీరైతే చూసుకోవచ్చు. 1 2 3 4 5 అయితే చేసుకున్నాం. మనం ఉండమే ఇద్దరం కాబట్టి 5. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మంచిగా ఉడికింది. లోపల కాలుతుంది, అడ్డవల్లే కాలుతుంది. ఫస్ట్ ఏది చేసినాం ఇదే అనుకుంటా. ఇట్లా కాలుతుంది, అన్నీ కాలుతున్నాయి. టేస్ట్ అయితే చేద్దాం. మంచిగా ఉడికింది. కారం ఉప్పు అన్నీ సెట్ అయినాయి. మనం వండుకుంది మనకు నచ్చదా? మనం వండుకుంది మనకు నచ్చుతుంది. చలో మస్తు అవుతుంది. ఇప్పుడు మనోడు అయితే టేస్ట్ చేసి చెప్తాడు. మీరు ఇట్లా ఇంటికాడనైతే ట్రై అయితే చేయండి. దయ్య మనోడు టేస్ట్ చేసి కారం ఉప్పు మంచిగా గాయస్. వీకే ఒకసారి అయితే ఇట్లా బయటికి వచ్చి ఇట్లా కుక్ చేసుకొని తినండి. ఆ ఫీలే వేరుంటుంది. ఎంజాయ్ చేయరు. చలో మనం ఇక తిన్నాక కలుద్దాం. మంచిగానైతే ఉడికింది, మంచిగా ఉంది. ఇక చలో గాయస్, మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఇట్లా కుక్ అయితే చేసుకున్నాం, అంటే వండుకున్నాం. మీరు ఇంటికాడ ట్రై చేయండి. ఎగ్ బజ్జీ అయితే చాలా టేస్టీగానైతే వచ్చింది. మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయినాం. మిగిలిన అన్నీ ఈడ వేసేసినాం. మొత్తం చేతబడి అనుకుంటాడు ఎవడన్నా చూస్తే. అది ఓలో తాగేసి ఇక్కడ పెట్టేసి వేరే మధ్యలో పెట్టినాం. ఒక గడ్డ అదేనో ఒక ఎగ్ అయితే ఖరాబ్ అయింది. అదైతే ఆడ పెట్టేసినాం. మొత్తం నిమ్మకాయ పెట్టినప్పుడు మొత్తం చేతపడే మొత్తం బుర్రపాడైపోతుంది. చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.